అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాస్తుశాస్త్రంలో అస్సలు చేయకూడని, క్షమించరాని ఒకే ఒక్క తప్పు గురించి మాట్లాడుకుందాం. వినడానికి కొంచెం గట్టిగా ఉన్నా ఇది నిజం. శాస్త్రం ప్రకారం ఈ ఒక్క తప్పు ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసిందట. ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి నడిబొడ్డున అంటే గుండెలాంటి ప్రాంతంలో ఉన్న ఒక్క పొరపాటు మొత్తం కుటుంబాన్నే నాశనం చేయగలదా? అంటే ఎలాంటి కారణం లేకుండానే ఆస్తులు నీళ్లలా కరిగిపోవడం, కుటుంబ సభ్యులకి ఒకరి తర్వాత ఒకరికి తగ్గని అనారోగ్య సమస్యలు రావడం, ఇలాంటివి జరుగుతున్నాయా? వీటన్నిటికీ మూలం బహుశా మన ఉంటున్న ఇంటి నిర్మాణంలోనే ఉందేమో. సరే, మరి వాస్తుశాస్త్రం ప్రకారం అంతటి సర్వనాశనానికి కారణమయ్యే ఆ క్షమించరాని తప్పేంటో చూద్దాం. అదే ఇంటికి సరిగ్గా మధ్యలో టాయిలెట్ ఉండటం. అవును, ఇంటి మధ్యలోనే టాయిలెట్ ఉంటే ఏంటి? అసలు ఆ మధ్య భాగం ఎందుకంత ముఖ్యం? ఎందుకు దాన్ని అంత పవిత్రంగా చూస్తారు? ముందుగా మనం ఆ బ్రహ్మస్థానమంటే ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో బ్రహ్మస్థానమంటే సింపుల్గా ఇంటికి సెంటర్ పాయింట్, అంటే ఖచ్చితంగా మధ్యలో ఉండే భాగం అన్నమాట. దీన్ని సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నివాసంగా భావిస్తారు. అందుకే అంత పవిత్రత. పంచభూతాలుంటాయి కదా, అందులో ఇది ఆకాశతత్వానికి సంబంధించింది. అంటే ఇంటికి కావలసిన పాజిటివ్ ఎనర్జీ అంతటికీ ఇదే సోర్సు, ఇదే పవర్ హౌజు. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక పని చేద్దాం. మన ఇంటిని ఒక 3x3 గ్రిడ్ లాగా, అంటే ఒక ముగ్గులో గడులు గీస్తాం కదా, అలా 9 సమాన భాగాలుగా ఊహించుకోండి. ఇప్పుడు ఆ 9 గడులలో కరెక్ట్గా సెంటర్లో ఉండే గడి ఏదైతే ఉందో అదే బ్రహ్మస్థానం. చాలా సింపుల్ కదండి. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. వాస్తు పురుషమండలం అని ఉంటుంది కదా, అందులో ఈ బ్రహ్మస్థానం వాస్తుపురుషుడి నాభిని అంటే బొడ్డుని సూచిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, తల్లి గర్భంలో బిడ్డకి జీవశక్తి, ఆహారం అంతా బొడ్డు ద్వారానే వెళ్తుంది, అవునా? సేమ్ అదేవిధంగా ఇంటికి కావలసిన లైఫ్ ఫోర్స్, ఆ ప్రాణశక్తి అంతా ఈ బ్రహ్మస్థానమనే బొడ్డు నుంచే ఇంటి నలుమూలలకి సప్లై అవుతుంది. అయితే అంత పవిత్రమైన, అంత కీలకమైన శక్తి కేంద్రంలో, ఆ ఎనర్జీ సోర్స్లో మనం మలినాలను, అంటే వ్యర్థాలను, టాయిలెట్ లాంటి వాటిని పెడితే ఏమవుతుంది? ఆ ఇల్లు ఏమైపోతుంది? దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించగలరా? సరే, ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఒక్క దోషం ఒక కుటుంబ జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో తెలుసుకుందాం. చూడండి, ఈ బ్రహ్మస్థానమనేది కేవలం ఖాళీ స్థలం కాదు. అక్కడ 5 దివ్యశక్తులు కొలువై ఉంటాయట. సరిగ్గా మధ్యలో సృష్టికర్త బ్రహ్మ. ఈయన శుభానికి కారకుడు. ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి, ఇక ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడం అసాధ్యం. అన్నీ అరిష్టాలే. ఇక తూర్పు వైపు ఆర్యమ. ఈయన సమాజంతో మన సంబంధాలను చూసుకుంటారు. ఈ శక్తి దెబ్బతింటే సమాజంలో పరువు పోతుంది, గౌరవముండదు. దక్షిణాన వివస్వాన్. ఈయన మనకు కీర్తి ప్రతిష్టలు ఇస్తారు. ఇక్కడ దోషముంటే లేనిపోని అపవాదులు, స్కామ్స్లో ఇరుక్కోవడం జరుగుతుంది. అలాగే పశ్చిమాన మైత్ర. పేర్లోనే ఉంది కదా, స్నేహితులు, బంధువుల మద్దతుకు ఈయనే కారకుడు. ఇది దెబ్బతింటే మనకు అవసరమైనప్పుడు ఒక్కరు కూడా సాయానికి రారు, ఒంటరి అయిపోతారు. ఫైనల్గా ఉత్తరాన పృథ్వీధర్. ఈయన స్థిరత్వాన్నిస్తాడు. ఇక్కడ దోషముంటే ఇక లైఫ్లో స్టెబిలిటీ అనేది మర్చిపోవాల్సిందే. ఇక అన్నిటికంటే దారుణమైన ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ కొలాప్స్, అంటే ఆర్థికంగా సర్వనాశనమైపోవటం. ఎంత కష్టపడి సంపాదించిన ఆస్తైనా సరే నీళ్లలా కరిగిపోతుంది. అవును, పరిస్థితి ఎంతదాకా వెళ్తుందంటే కట్టుకున్న ఇల్లు కూడా వేలంపాటికొచ్చేస్తుంది. అంటే దివాలా తీయడం దాదాపు ఖాయమైపోతుందన్నమాట. ఇక హెల్త్, ఆరోగ్యం విషయానికొస్తే దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా, ఇది వాస్తు పురుషుడి బొడ్డు లాంటిదని. మరి బొడ్డులోనే విషం పెడితే ఏమవుతుంది? అందుకే జీర్ణకోశ వ్యాధులు, అల్సర్లు, కిడ్నీ ఫెయిల్యూర్, కడుపు క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అంతేకాదండి, వెన్నుముక సమస్యలు, చివరికి పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, ఎంత భయంకరమైన సమస్యలు విన్న తర్వాత మనస్సులో ఒకటే ప్రశ్నొస్తోంది, అయ్యో, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? మరి ఇంత పెద్ద దోషాన్ని సరిదిద్దడానికి ఏమైనా మార్గాలున్నాయా? నిజం చెప్పానంటే చాలామంది వాస్తు నిపుణులు చెప్పేదొక్కటే మాట. బ్రహ్మస్థానంలో ఉన్న టాయిలెట్కి అసలైన రెమెడీ అంటే శాశ్వత పరిష్కారమనేది లేదు. ఉన్న ఒకే ఒక్క దారి, దాన్ని పూర్తిగా పడగొట్టి ఆ స్థలాన్ని శుద్ధి చేయడమే.
కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ల పరిస్థితి ఏంటి? లేదా పడగొట్టడం సాధ్యం కాని ఇళ్లలో ఉండేవాళ్లు ఏం చేయాలి? సరే, అలాంటి వాళ్ల కోసం ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావాన్ని కొంచెమైనా తగ్గించడానికి కొన్ని తాత్కాలిక ఉపశమన మార్గాలైతే ఉన్నాయి. ఆ తాత్కాలిక పరిష్కారాలేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఆ టాయిలెట్ వాడకం పూర్తిగా ఆపేయాలి. దాన్ని ఖాళీగా ఉంచాలి. స్టోర్ రూమ్ లాగా అస్సలు వాడొద్దు. రెండోది, టాయిలెట్ చుట్టూ ఫ్లోరింగ్ లోపల ఒక రాగి తీగనుగాని ఇత్తడి పట్టీనిగాని పెట్టాలి. ఇది నెగటివ్ ఎనర్జీ బయటకు రాకుండా ఒక బ్లాక్లా పనిచేస్తుంది. మూడోది, ఒక గిన్నెలో సముద్రపు ఉప్పు, కొంచెం కర్పూరం కలిపి ఆ బాత్రూంలో ఒక మూల పెట్టండి. ఇది అక్కడ ఉండే టాక్సిక్ ఎనర్జీని పీల్చుకుంటుంది. దీని ప్రతివారం మారుస్తూ ఉండాలి. నాలుగోది, దగ్గర్లో ఉన్న తూర్పు లేదా ఉత్తరం గోడమీద ఒక బ్రహ్మయంత్రాన్ని పెట్టి దానికి రోజూ పూజ చేయాలి. ఇక ఐదవది, ఆ టాయిలెట్ లోపల గోడలకి తెలుపు లేదా లేత పసుపు లాంటి లైట్ కలర్స్ వేయడం మంచిది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఒకటే: ఇంటి మధ్య భాగం అంటే బ్రహ్మస్థానం మన శరీరంలో పొట్టలాంటిది. దాన్ని ఎప్పుడూ బరువుగా, అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఎంత ఖాళీగా, ఎంత శుభ్రంగా, ఎంత పవిత్రంగా ఉంచుకుంటే ఆ ఇంట్లో వాళ్లకి అంత మంచి జరుగుతుంది. సరే, బ్రహ్మస్థానంలో టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుందో చూశాం. కానీ సెప్టిక్ ట్యాంక్ సంగతేంటి? అది కూడా అంతే ప్రమాదకరమా? మరి ఇంటి ఆవరణలో దానికి సరైన స్థానమేది? ఏ దిక్కులో దాన్ని అస్సలు కట్టకూడదు? ఈ చాలా ముఖ్యమైన విషయం గురించి మన తరువాతి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం.